ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలినడకన తిరుమల వెళుతున్నారు. అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన పయనమయ్యారు. రాత్రికి తిరుమల గాయత్రి సదన్ గెస్ట్ హౌస్ లో పవన్ కళ్యాణ్ బస చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించనున్నారు పవన్ కళ్యాణ్. ఇక రేపు ఉదయం 11 గంటలకు మాతృశ్రీ తరిగొండ వేగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని పవన్ పరిశీలించనున్నారు. రేపు రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలినడకన తిరుమల వెళుతున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ తో పాటు చాలా మంది సెక్యూరిటీ కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, పెద్ద ఎత్తున తిరుమలకు కాలినడకన వెళుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాలినడకన తిరుమల కొండపైకి వెళ్తూ ఉన్నారు. నిజానికి తొలుత చాలా ఉత్సాహంగా కొండెక్కిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాస్త అలసట బారిన పడ్డారు. నిజం చెప్పాలంటే ఆయన నడవలేని పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. సాధారణంగా తిరుమల కొండ ఎక్కడం అనేది అంత సులువైన విషయం కాదు. సామాన్య భక్తులు కూడా తిరుమల కొండ ఎక్కేందుకు ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటారో మనకు కూడా తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ కూడా అలాంటి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆయన నిజానికి అంటే చాలా మామూలుగా భక్తులు నడక ఎక్కడానికి ఒక వారం రోజుల ముందుగా ఒక మానసికంగా శారీరకంగా సిద్ధపడి వస్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ ఆ మాత్రం కొంత ఎక్సర్సైజ్ చేశారో లేదో తెలియదు, కానీ కొంతవరకు కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా నెమ్మదిగా ఆగి ఆయన తిరుమల కొండపైకి ఎక్కుతూ ఉన్నారు. మధ్యలో 2-3 చోట్ల కూడా ఆయన విశ్రాంతి కూడా తీసుకోవడం జరిగింది. నేపథ్యంలో మొదట అలిపిరి దగ్గర నుంచి చాలా ఉత్సాహంగా కొండెక్కాడు. ఆయన ఉత్సాహం చూస్తే ఒక 2-2.5 గంటల్లోనే తిరుమల కొండకు చేరుకుంటాడేమో అనిపించింది. కానీ ఇప్పుడైతే ఆయన నడక కొంత మందగించింది. చాలా స్లోగా ఎదుగుతూ ఉన్నారు. నడవలేని పరిస్థితి కొంత ఎదుర్కొంటూ ఉన్నారు. బలరాం, మురళి, అంటే తిరుమల కొండ మీదకు చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎంతవరకు చేరుకున్నారు? అంటే సాధారణంగా దాదాపు 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది నడక మార్గం గుండా వెళ్ళడానికి. అయితే పవన్ కళ్యాణ్ కూడా అదే రకంగా ఉదయం షెడ్యూల్ ప్రకారం అయితే రాత్రి 9 గంటలకు ఆయన తిరుమల కొండకు చేరుకోవాల్సి ఉంది. అయితే ఆయన నడుస్తున్న తీరు చూస్తే ఆ సమయం మరింత ఆలస్యం కావచ్చని స్పష్టంగా తెలుస్తోంది. రాత్రి బహుశా ఆయన బాగా చీకటి పడ్డాకంటే దాదాపు ఆయన చేరుకోవడానికి సుమారుగా 10 అవుతుందేమో, అంటే మరో గంట అదనపు సమయం పడుతుందని ప్రస్తుతం ఆయన నడుస్తున్న విధానం బట్టి చూసి తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడక్కడ కూడా ఆయన పూర్తిగా పొల్లు దండాలు పెడుతూ కూడా వస్తూ ఉన్నాడు. పూర్తిగా సాష్టాంగ నమస్కారం, మెట్టు దగ్గరే సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ చాలా నెమ్మదిగా వస్తున్నారు. చుట్టూ ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, కొంతమంది జనసేన పార్టీ నేతలు, అట్లాగే పోలీసులు, టీటీడీ విజిలెన్స్, వీళ్ళంతా కూడా కాస్త ఆయనతో పాటు ఓపికగా కొండపైకి నడుచుకుంటూ వస్తున్నారు. బలరాం, మురళి, అంటే ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉంటాం, నిత్యం కాలినడకన వేల మంది భక్తులు వెళ్తూ ఉంటారు. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా వెళ్తూ ఉండడంతో ఇతర భక్తులకు, కాలినడకన వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు అక్కడ చేపడుతూ ఉన్నారు. నిజానికి నడకదారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, తన ప్రయాణం వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ముందు జాగ్రత్త భాగంగా నిజానికి నడక మార్గంలో 2 మార్గాలు ఉంటాయి. అంటే మధ్యలో గ్రిల్ ఉంటుంది. అటువైపు ఇటువైపు భక్తులు వెళుతూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ కేవలం ఒకవైపు మాత్రమే, అంటే ఒక ఎడమ వైపు మార్గానికి మాత్రమే పరిమితమయ్యారు. కుడివైపు ఉండే మరో మార్గం కూడా సామాన్య భక్తజనం యథావిధిగా కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతున్న దాఖలాలు లేవు. అయితే కొంతమంది భక్తులు స్వతహాగానే పవన్ కళ్యాణ్ చూసి ఆయనతో సెల్ఫీలు దిగడానికి, ఆయన ఫోటోలు తీయడానికి కొంత ఉత్సాహం చూపుతూ ఉన్నారు. సిబ్బంది మాత్రం వారిని సున్నితంగా నివారిస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకైతే ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. మొత్తం అట్లాగే ఇంకా టీటీడీ సిబ్బంది ఆయన వెంట వస్తూ ఉన్నారు, పోలీసులు వస్తున్నారు, విజిలెన్స్ వాళ్ళు వస్తున్నారు. అందరూ కూడా చాలా ఓపికగానే ఆయన నడుచుకుంటూ వస్తారు. మరో గంటలో ఆయన గాలి గోపురం, అంటే నడక మార్గంలో మధ్యలో గాలి గోపురం వస్తుంది. గాలి గోపురం చేరుకోబోతూ ఉన్నారు. ఇక్కడి నుంచి కనీసం ఒక 2 గంటలు నడిస్తే గానీ, ఎందుకంటే గాలి గోపురం నుంచే మోకాల మెట్టు వస్తుంది. ఈ మోకాల మెట్టు అనేది కొంత, అంటే ఇది వరకు నడిచిన దానికంటే ఇది కొంచెం క్లిష్ట సాధ్యమైన నడక మార్గం. అంటే మెట్లు, అంటే కొండ చాలా నిట్ట నిలువుగా ఉంటుంది. దాదాపుగా ఇప్పటి వరకు ఒక 45 degrees ఉంటే ఇకపై మాత్రం ఒక 60 degrees యాంగిల్లో ఇక్కడి నుంచి తిరుమల కొండ మనకు ఉంటుంది. ఈ నేపథ్యంలో నడక కొంత కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మొత్తంగా కనీసం ఒక 10 లోపే ఆయన తిరుమల కొండపైకి చేరుకునే అవకాశం ఉంది. మరి అంటే తిరుమలలో ఎటువంటి బస ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? మరోవైపు శ్రీవారిని ఎప్పుడు దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అంటే నేరుగా తాను బస్ చేయబోతున్న అతిథి గృహానికి రాత్రి కల్లా వెళ్లిపోతారు.
పూర్తిగా ఈ రాత్రి అంతా కూడా ఆయన విశ్రాంతి తీసుకోబోతున్నారు. ఎవరు డిస్టర్బ్ చేసే పరిస్థితి అవకాశం, ఎందుకంటే ఆయన పూర్తిగా అలసిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. రేపు ఉదయం ప్రత్యేక నైవేద్య విరామ సమయం అంటే బ్రేక్ దర్శనం సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. సరిగ్గా ఉదయం షెడ్యూల్ ప్రకారం 9:30-10 ప్రాంతంలో ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు. అటు తర్వాత ఆయన బయటకు వచ్చి అంటే అక్కడే ఆలయంలోనే ఏదైతే ప్రాయశ్చిత్త దీక్షను ఆయన విరమించబోతున్నారు తిరుమల కొండపైన. అటు తర్వాత ఆయన తరిగొండ హనుమామ సత్రంలోకి వెళ్లి భక్తులతో కలిసి ఆయన భోంచేయబోతున్నారు. అంటే మన విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఒక బాక్స్ లో 5:40 టైం కి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ అడుగు తీసి అడుగు వేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ లెక్కను చూస్తే ఏ సమయానికి తిరుమల కొండకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి? ఏమైనా మధ్యలో కాస్త రెస్ట్ తీసుకునే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? నిజానికి గాలిగోపురం సమీపంలో అక్కడ చిన్న చిన్న మార్గ మధ్యలో కాలిబాట ఆలయాలు ఉన్నాయి. సాధారణంగా భక్తులంతా నడక మార్గంలో ఆలయాల దగ్గరే కాసేపు విశ్రాంతి తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదివరకు చంద్రబాబు నాయుడు మరికొంతమంది ప్రముఖులు కాలినడక మార్గంలో వెళ్ళినప్పుడు ఆ ఆలయం మధ్య చాలా సేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత తిరిగి తన నడక మార్గాన్ని కొనసాగించారు. పవన్ కళ్యాణ్ కూడా బహుశా అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకునే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు బాగా పొద్దుపోయింది, చీకటి కూడా పడుతోంది. మరోవైపు ఆయన పూర్తిగా అలసిపోయి ఉన్న పరిస్థితి. ఇప్పటికే మనం చూసాం గంటకు పైగా దాటింది ఆయన నడక ప్రయాణించి. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం అయితే 9కి వెళ్ళాలి. కానీ ఆయన మార్గ మధ్యలో ఎంతసేపు విశ్రాంతి తీసుకుంటారన్న దాన్ని బట్టే ఆయన ఎన్ని గంటలకు రీచ్ అవుతారనేది మనం లెక్క కట్టాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆయన సుమారుగా 10 గంటల ప్రాంతంలో ఆయన తిరుమల కొండకు నడక మార్గం కూడా చేరుకునే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకుంటే ఆయన తిరుమల చేరుకునే సమయం మరింత పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా ఓపికగానే పవన్ కళ్యాణ్ నడుస్తూ వస్తున్నారు. మధ్య మధ్యలో కొంత సాష్టాంగ నమస్కారాలు కూడా మన నడక మార్గంలో చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఆయన నడక ప్రయాణం ఇంకా కాస్త ఆలస్యంగానే తిరుమలకు చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. బలరాం, మురళి, అంటే రేపు షెడ్యూల్ ఏ రకంగా ఉండబోతోంది? శ్రీవారిని దర్శించుకోవడం ఏ సమయంలో ఉండబోతోంది? మరోవైపు ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కూడా అంటున్నారు. దానికి సంబంధించి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? అంటే దీన్ని ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోయినా ఒక ఆలయంలోనే ఆయన దర్శనం తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటారు. అంటే అక్కడ దీక్షను విరమింపజేస్తారు అని తెలుస్తోంది. ఇక రేపటి విషయానికి వస్తే ఆయన రేపు ఉదయం షెడ్యూల్ ప్రకారం ఆయన రేపు శ్రీవారిని దర్శించుకోవాల్సింది. ప్రధానంగా షెడ్యూల్ ప్రకారం అయితే ఆయన ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయన స్వామివారిని దర్శించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఆయన శ్రీవారి దర్శనం తర్వాతే తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఆయన నేరుగా వెళ్లబోతున్నారు. అక్కడే సామాన్య భక్తులతో కలిసి ఆయన భోంచేయబోతున్నారు. తిరిగి ఆయన బస చేస్తున్న గాయత్రి గెస్ట్ హౌస్ కి తిరిగి ఆయన రేపు మధ్యాహ్నం చేరుకుంటారు. రేపంతా కూడా ఆయన పూర్తిగా తిరుమల కొండపైకే పరిమితం కాబోతున్నారు. కాబట్టి ఎల్లుండు మధ్యాహ్నం వరకు ఆయన తిరుమల కొండపైనే ఉంటారు. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తిరిగి ఆయన తిరుపతికి రాబోతున్నారు. తిరుపతిలోని పూలే సర్కిల్ వద్ద వారాహి బహిరంగ సభ పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నారు. ఇక్కడే కొంత రాజకీయ ప్రసంగం కూడా చేయబోతున్నారు. తిరుమల కొండపై అయితే ఆయన ఎలాంటి రాజకీయ వ్యాఖ్యానాలు చేసే అవకాశం లేదు. కేవలం తిరుపతికి వచ్చిన తర్వాత ఎల్లుండు ఆయన రాజకీయ ప్రసంగం చేస్తారని ప్రస్తుతం మనకు తెలుస్తున్న సమాచారం. మరోవైపు అంటే రేపు దర్శనం విషయానికి వస్తే ఆయన తప్పనిసరిగా రేపు 10 అంటే షెడ్యూల్ ప్రకారం అయితే 10-11 మధ్యలోనే ఆయన శ్రీవారిని దర్శించుకుంటారని తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ మురళి. తిరుమల బయలుదేరక ముందు పవన్ మీడియాతో ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. No, this Prayashchit Diksha is some kind of desecration continuously. It's happening for the last few years, last 5-6 years, and around 219 temples were desecrated. And in Ramatirtha, Lord Rama statue was head was chopped off. So this is not just about one prasad issue today. Maybe it came out. Maybe this was a triggering point to initiate all this. This Prayashchit Diksha is the commitment for
to take forward the Sanatana Dharma Parirakshana Board is very essential. That is the order of the day. This kind of occurrences, any kind of desecration to temples and such kind of occurrences should be stopped and should be addressed differently, at a different level. And all this, keeping all this in my mind, and I think that's what I initiated this Diksha. This is going to be, I think, 10th day. Once I'm done with this, tomorrow we're going to have a declaration, day after, what we are going ahead, what we are looking at. It is not just about Diksha, it's not just about saying something and we're forgetting it. There should be some kind of permanent measure to this, or some permanent addressing mechanism to it. I think that's what we're going to unleash. That's what the roadmap which we would like to set on day after tomorrow. Sir, would you like to respond on this SS comments on yesterday and the issue, sir? I think they said in such a way it was they never said it was not adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that, and the Honorable Supreme Court judges said it was. They didn't say it was unadulterated. They said regarding the date there was a confusion, which will be cleared. And that is one aspect. But it's a later. I think our government will take it forward. Like what kind of violations happened in the last 5 years? It's not just. No, this Prayashchit Diksha is some kind of desecration continuously. It's happening for the last few years, last 5-6 years, and around 219 temples were desecrated.